నమస్కారం. న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వెనిజులాను ఆక్రమించిన అమెరికా, యుఎన్ కౌన్సిల్ అత్యవసర భేటీ. గుండెలు పగిలే దృశ్యం. ఆ గింజలు తిని 200 చిలుకల మృతి. పోస్ట్ మార్టం రిపోర్ట్లో షాకింగ్ విషయం. సంక్రాంతి వేళ ఏపీ ప్రజలకు భారీ శుభవార్త. రాష్ట్రంలో అందుబాటులోకి మరో ఎయిర్పోర్ట్. తొలి విమానం ల్యాండ్. తిరుమల హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం. ఒక్కరోజే 5 కోట్ల రూపాయలు మార్కును దాటడం విశేషం. శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. ఇకపై మీరు ఉన్న దగ్గరకే జలప్రసాదం. ఏపీ ప్రజలకు ఇది సంక్రాంతి కానుకగా చెప్పవచ్చు. ఎందుకంటే త్వరలో ఏపీలో మరో ఎయిర్పోర్ట్ అందుబాటులోకి రానుంది. దీనివల్ల రాష్ట్రం ఆర్థికంగా, పారిశ్రామికంగా మరింతగా అభివృద్ధి చెందనుంది. రాష్ట్ర ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న భోగాపురం ఎయిర్పోర్ట్ నేడు చివరి ట్రయల్ రన్ను పూర్తి చేసుకుంది. ఎయిర్పోర్ట్ అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం 11 గంటలకు ఢిల్లీ నుంచి విమానం ఇక్కడ ల్యాండ్ అయింది. ట్రయల్ రన్లో భాగంగా ఎయిర్ ఇండియా విమానంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఢిల్లీ నుంచి భోగాపురంకు చేరుకున్నారు. ఈ చివరి ట్రయల్ రన్ పూర్తయిన తర్వాత భోగాపురం ఎయిర్పోర్టుకు సర్వీసులు అందించే విమానయాన సంస్థలతో అధికారులు చర్చలు జరిపారు. భోగాపురం ఎయిర్పోర్ట్ను ఈ ఏడాది జూన్ 26వ తేదీన ప్రారంభించనున్నారు. ఇప్పటికే 96% పనులు పూర్తవగా తుఫాన్లు తట్టుకోగలిగే సామర్థ్యంతో దీనిని నిర్మించారు. రోజుకు 200 విమానాలు దిగేలా, ఏటా 20,000 టన్నుల సరుకు ఎగుమతి చేసేలా ఎయిర్పోర్ట్ను తీర్చిదిద్దారు. భోగాపురం ఎయిర్పోర్ట్లో రాత్రిపూట ఏకంగా 18 విమానాలను పార్కింగ్ చేసుకోవచ్చు. ఇక 14 ఇమిగ్రేషన్ సెంటర్లను ఎయిర్పోర్ట్లో ఏర్పాటు చేయనున్నారు. ఇక విశాఖ నుంచి ఈ ఎయిర్పోర్ట్కి సులువుగా వెళ్లేలా 3 రోడ్లను ప్రభుత్వం నిర్మిస్తోంది. ఈ ఎయిర్పోర్ట్కి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టారు. ఎయిర్పోర్ట్ లోపల అల్లూరి విగ్రహం కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. గంటకు 10 నుంచి 12 విమానాలు దిగేలా అధికారులు ఏర్పాటు చేస్తుండగా తొలి ఏడాదిలో 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించాలని లక్ష్యం పెట్టుకున్నారు. తిరుమలలో అసాంఘిక శక్తుల ఆగడాలు ఎక్కువయ్యాయి. ఆదివారం ఉదయం పోలీస్ అతిథి గృహం ముందు 10ల సంఖ్యలో మద్యం బాటిళ్లు, నిద్రపోతున్న పోలీస్ మరియు విజిలెన్స్ సిబ్బంది. నిత్యం తిరుమలలో మద్యం బాటిళ్లు. గతంలో అనేక మార్లు తిరుమలలో మద్యం మత్తులో ఘర్షణలు జరుగుతున్నాయి. అయినా మేల్కోని భద్రతా వ్యవస్థ, అలిపిరి తనిఖీ కేంద్రం దాటుకొని నిత్యం మద్యం బాటిళ్లు తిరుమలకు తరలిస్తున్న ఆకతాయిలు. భక్తుల సంఖ్య పెరిగినట్లే హుండీ ఆదాయం కూడా భారీగా పెరిగింది. ఈ ఏడాది ప్రారంభంలోనే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 5 కోట్ల రూపాయల మార్కును దాటడం విశేషం. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కొత్త సంవత్సరం ప్రారంభం నుంచే స్వామివారి దర్శనానికి దేశవ్యాప్తంగా భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భాన్ని పురస్కరించుకొని తెరిచిన వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం చేసుకునేందుకు లక్షలాది మంది భక్తులు శ్రీవారి కొండకు చేరుకుంటున్నారు. శనివారం రోజున 88,662 మంది భక్తులు వైకుంఠ ద్వారం ద్వారా శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిరంతరంగా దర్శనాలు కొనసాగటంతో తిరుమల ఆలయ పరిసరాలు భక్తులతో నిండిపోయాయి. టీటీడీ అధికారులు సమర్థవంతమైన ఏర్పాట్లు చేయటంతో దర్శన ప్రక్రియ సాఫీగా కొనసాగింది. వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమైనప్పటి నుంచి కేవలం 5 రోజుల్లోనే 3,74,228 మంది భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఇది గత సంవత్సరాలతో పోలిస్తే గణనీయమైన సంఖ్యగా టీటీడీ అధికారులు పేర్కొంటున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని అదనపు క్యూలైన్లు, అన్నదానం, తాగునీరు, వైద్య సదుపాయాలను ఏర్పాటు చేశారు. భక్తుల సంఖ్య పెరిగినట్లే హుండీ ఆదాయం కూడా భారీగా పెరిగింది. ఈ ఏడాది ప్రారంభంలోనే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 5 కోట్ల రూపాయలు మార్కును దాటడం విశేషం. శనివారం ఒక్కరోజే హుండీ ద్వారా 5.05 కోట్ల రూపాయలు ఆదాయం లభించినట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. ఇది భక్తుల అచంచల భక్తిని ప్రతిబింబిస్తుందని అధికారులు తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది.
క్యూ లైన్లలో నిరంతర భోజనం పంపిణీ, తాగునీరు, శుభ్రత, భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా నిర్వహిస్తున్నారు. వృద్ధులు, వికలాంగులు, మహిళలు, చిన్నపిల్లల కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. తిరుమల కొండంత ఆధ్యాత్మిక శోభతో వెలుగొందుతోంది. వైకుంఠ ద్వార దర్శనాల ద్వారా శ్రీవారిని దర్శించుకోవటం వల్ల మోక్ష ప్రాప్తి కలుగుతోందని భక్తులు విశ్వసిస్తున్నారు. తిరుమల శ్రీవారికి ప్రణయ కలహోత్సవం వేడుకగా నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారు తన దేవేరులతో కలిసి పాల్గొనే కలహ శృంగార భరితమైన ప్రణయ కలహోత్సవం జనవరి 4వ తేదీ తిరుమలలో జరగనుంది. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని సాయంత్రం 4 గంటలకు స్వామివారు, అమ్మవార్ల ఉత్సవమూర్తులు బంగారు పల్లకీలపై వేరువేరుగా వైభవోత్సవ మండపం నుండి ఊరేగింపుగా బయలుదేరి శ్రీ వరాహస్వామి ఆలయం వద్ద ఒకరికొకరు ఎదురెగుతారు. ఇక్కడ అర్చకులు స్వామి, అమ్మవార్ల తరపున వేరువేరుగా ఆళ్వారు దివ్య ప్రబంధంలోని పాశురాలను స్తుతిస్తారు. ఆ తర్వాత అమ్మవార్లు స్వామివారిని నిందాస్తుతి చేసిన అనంతరం ఒకరిపై ఒకరు పూలబంతులను విసరడం, స్వామివారు పుష్పఘాతం నుండి తప్పించుకోవటం వంటి ఆసక్తికరమైన సన్నివేశాలతో ఈ ప్రయాణ కలహ మహోత్సవం నిర్వహించారు. అధ్యయనోత్సవాల్లో భాగంగా ఈరోజు ప్రణయ కలహ మహోత్సవం నిర్వహించడం జరిగింది. చాలా శాస్త్రబద్ధంగా భక్తి శ్రద్ధలతో భక్తులు కూడా అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే జియర్లు కానీ మిగతా వాళ్ళు కానీ వేద పారాయణ మధ్య నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ఒకవైపు ఉత్సవాలు జరుగుతూ ఉంటే ఇంకోవైపు శ్రీవారి టెంపుల్లో ఉత్తరద్వార దర్శనాలు చాలా నిర్విఘ్నంగా జరుగుతూ ఉన్నాయి. నిన్న శనివారం దాదాపు 89,000 మందిని దర్శనం చేయడం జరిగింది. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ 89,000 మంది దర్శనం కూడా 12 గంటల లోపలే దర్శనం చేయడం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఈ ఏడాది రికార్డు స్థాయిలో లడ్డూల విక్రయం గత ఏడాదితో పోలిస్తే 10% అధికం. ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం 2025లో రికార్డు స్థాయిలో విక్రయించబడ్డాయి. 2025వ సంవత్సరంతో పోలిస్తే 10% అధికంగా లడ్డూలను భక్తులకు విక్రయించడం జరిగింది. గత ఏడాది 12.15 కోట్ల లడ్డూలను విక్రయించగా ఈ ఏడాది 13.52 కోట్ల లడ్డూలను టీటీడీ భక్తులకు విక్రయించింది. అంటే గత ఏడాదితో పోలిస్తే 1,37 కోట్ల ఏడాది అదనంగా భక్తులకు విక్రయించడం జరిగింది. దశాబ్ద కాలంలో ఎన్నడూ లేని విధంగా 2025 డిసెంబర్ 27వ తేదీన అధికంగా 5.13 లక్షల లడ్డూలను భక్తులు కొనుగోలు చేశారు. గత 10 ఏళ్లలో ఇదే అత్యధిక విక్రయం. టీటీడీ గత సంవత్సరంగా ప్రతిరోజు 4 లక్షల వరకు లడ్డూలను తయారు చేస్తుంది. ముఖ్యమైన రోజుల్లో 8 లక్షల నుండి 10 లక్షల లడ్డూల వరకు భక్తులకు అందుబాటులో ఉంచుతుంది. 700 మంది వైష్ణవ బ్రాహ్మణులు శ్రీవారి పోట్లు 2 షిఫ్టుల్లో 24 గంటలు శ్రమిస్తూ నియమనిష్టలతో స్వామివారి లడ్డూ ప్రసాదాలను తయారు చేస్తున్నారు. ఇటీవల కాలంలో లడ్డూల నాణ్యత, రుచి పెరగడంపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లడ్లు కూడా ఈ ప్రసాదం కూడాను ముందు కంటే చాలా బాగుంది. అది వాళ్ళంతా మిక్స్ చేస్తూ ఉండ్రి అంటూ ఉండ్రి. బట్ ఇప్పుడు చాలా ఇంప్రూవ్ చేసినారు. చాలా బాగున్నది ప్రసాదం కూడాను. మాకు చాలా బాగా దర్శనమైంది. ఈ ప్రభుత్వం వాళ్ళు చాలా నాణ్యతగా ఇప్పుడు 1 వీక్ పెట్టినా కూడా ప్రసాదం ఏమీ చెడిపోకుండా చాలా బాగా ఉంది. తిరుమలలో మొబైల్ జలప్రసాదం విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. వైకుంఠ ద్వార దర్శనాల కోసం తిరుమలకు వస్తున్న భక్తుల వద్దకే తాగునీటిని తీసుకెళ్లేలా టీటీడీ మొబైల్ జలప్రసాదం విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. టీటీడీ 25 ఏళ్లుగా శ్రీవారి సేవకులతో వెంకన్న భక్తులకు సేవలు అందిస్తుంది. 25 ఏళ్లలో 17 లక్షల మందికి పైగా సేవకులతో శ్రీవారి సేవ కొనసాగిస్తోంది టీటీడీ. భక్తుల సేవే పరమావధిగా తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు సేవలు అందించేలా ప్రణాళిక అమలు చేస్తోంది. ఆసక్తి చూపే భక్తులకు శ్రీవారి సేవలో పాల్గొనే అవకాశం కల్పిస్తుంది. ఈ సేవల్లో సామాన్యుడి నుంచి సంపన్నుడి దాకా ప్రతి ఒక్కరూ పాల్గొంటున్నారు. మానవ సేవే మాధవ సేవల భక్తులకు సేవ చేయటమే పరమావధిగా 2000 సంవత్సరం నవంబర్లో టీటీడీ ఈ శ్రీవారి సేవను ప్రారంభించింది. అయితే తాజాగా ఈ సేవలను మరింత విస్తరించేందుకు టీటీడీ మరో నిర్ణయం తీసుకుంది. తిరుమలలో మొబైల్ జలప్రసాదం విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. వైకుంఠ ద్వార దర్శనాల కోసం తిరుమలకు వస్తున్న భక్తుల వద్దకే త్రాగునీటిని తీసుకెళ్లేలా టీటీడీ మొబైల్ జలప్రసాదం విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.
ప్రస్తుతం కంపార్ట్మెంట్లు, క్యూ లైన్లలో అక్కడక్కడ కుళాయిలు, డ్రమ్ముల ద్వారా త్రాగునీటిని అందిస్తున్న టీటీడీ వెలుపల క్యూ లైన్లతో పాటు రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో భక్తులకు తాగునీటి ఇబ్బంది లేకుండా చూసేందుకు ఈ నూతన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే శ్రీవారి సేవలో ఉన్నవారికి 10 లీటర్ల సామర్థ్యంతో ఉండే వాటర్ క్యాన్ ఇచ్చి రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో భక్తులకు తాగునీటిని అందించే విధంగా చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం తిరుమలలో 15 క్యాన్లతో శ్రీవారి సేవకుల ద్వారా తాగునీటిని అందిస్తున్న టీటీడీ భక్తుల నుంచి వచ్చే స్పందనను బట్టి దీన్ని మరింత విస్తరించాలని నిర్ణయించింది. టీటీడీ స్థానిక అనుబంధ ఆలయాలు ప్రాశస్త్యాన్ని భక్తులకు అందించేందుకు వర్చువల్ రియాలిటీ సహకారం తీసుకోవాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులకు సూచించారు. టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో టీటీడీ ఉన్నతాధికారులతో శనివారం టీటీడీ ఈవో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ టీటీడీ స్థానిక అనుబంధ ఆలయాల ప్రాశస్త్యం, శిల్ప సౌందర్యం తదితర ప్రధాన అంశాలను భక్తులకు చేరవేసేందుకు అవసరమైతే ఆగుమెంటెడ్ రియాలిటీ టెక్నాలజీ సాయం తీసుకొని ఇందుకోసం ప్రత్యేక యాప్ను రూపొందించే అంశాన్ని పరిశీలించాలన్నారు. ఆలయాల శిల్పాలు, చిత్రాలను భక్తులు సెల్ఫోన్తో స్కాన్ చేసినట్లయితే సంబంధిత పౌరాణిక, చారిత్రక ప్రాశస్త్యాన్ని తెలియజేసేలా నూతన టెక్నాలజీతో అనుసంధానం చేయాలని సూచించారు. అదేవిధంగా తిరుమల శ్రీవారి ఆలయం కైంకర్యాలను ఎస్వీబీసీ ఛానల్లో అందిస్తున్న తరహాలో టీటీడీ స్థానిక ఆలయాలు, అనుబంధ ఆలయాల విశిష్టతను భక్తులకు అందించేందుకు అవసరమైతే ఎస్వీబీసీ ఆధ్వర్యంలో మరో ఛానల్ తీసుకువచ్చే అంశంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలన్నారు. టీటీడీ అనుబంధ స్థానిక ఆలయాలలో భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించారు. ప్రత్యేక అధికారులు తరచుగా ఆలయాలను సందర్శించి ఆలయాల అభివృద్ధి పనులపై నివేదికలు రూపొందించేలా చర్యలు చేపట్టాలన్నారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీ ఆలయాలలో అన్నదానం పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. అందులో భాగంగా ప్రతి ఆలయానికి జనరల్ అకౌంట్, అన్నదానం కోసం మరో అకౌంట్ తెరిపించి సదరు 2 అకౌంట్లను ప్రత్యేక అధికారులు పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఇప్పటికే అన్న ప్రసాదాల కోసం ఉన్న అకౌంట్లను కొనసాగించాలన్నారు. భక్తుల సౌకర్యార్థం క్యూ లైన్లు, సీసీటీవీలు, సెక్యూరిటీ, రవాణా, ట్రాఫిక్ తదితర అంశాలపై టీటీడీ సివిఎస్ఓతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఆలయాలలో సరైన సమయానికి కైంకర్యాలు, వాహన సేవలకు సంబంధించి ప్రధాన ఉత్సవాల నిర్వహణ కోసం ముందస్తు ప్రణాళికలు, భక్తులకు వైద్య సేవలు, శ్రీవారి సేవకుల సేవలు, పుష్కరిణిని శుభ్రంగా ఉంచేలా చర్యలు, బడ్జెట్, వ్యర్థాల నిర్వహణ, మరుగుదొడ్ల తదితర అంశాలపై ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, సివిఎస్ఓ కెవి మురళీకృష్ణ, ఎఫ్ఏ అండ్ సిఏఓ బాలాజీ, సిఈ టీవీ సత్యనారాయణ తదితర అధికారులు పాల్గొన్నారు. రేణిగుంట మండలంలో మట్టి మాఫియా రెచ్చిపోయింది. అక్రమ తవ్వకాలను అడ్డుకున్న ప్రభుత్వం అధికారిపైనే భౌతిక దాడి చేయటం సంచలనంగా మారింది. రేణిగుంట మండలం వెంకటాపురం పంచాయతీ అంకమ్మనాయుడు మెట్ట ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి జేసీబీలు, ట్రాక్టర్లతో భారీగా మట్టి అక్రమ తవ్వకాలు అడ్డుకున్న రెవెన్యూ అధికారులపై దాడి చేసిన సంఘటనపై శనివారం రాత్రి వీఆర్ఓ సాయికుమార్ రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆదివారం ఉదయం వీఆర్ఓ సాయికుమార్ మాట్లాడుతూ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయన్న సమాచారంతో తహసీల్దార్ ఆదేశాలతో స్థానిక వీఆర్ఓ రామ్చరణ్తో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నామని అన్నారు. అక్రమ తవ్వకాలు జరుపుతున్న జేసీబీ ట్రాక్టర్లను అడ్డుకొని సీజ్ చేయడానికి ప్రయత్నించామని తెలిపారు. అగ్రహారానికి చెందిన గజేంద్ర రెడ్డి, సోమశేఖర్ రెడ్డి, సురేందర్ రెడ్డి తమ విధులకు ఆటంకం కలిగించి నానా దుర్భాషలు ఆడారని తెలిపారు. అంతటితో ఆగకుండా అర్ధరాత్రి సమయంలో నన్ను కారులో బలవంతంగా నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి ఆయనపై దాడి చేసి ప్రాణాలతో వదలబోమంటూ భయభ్రాంతులకు గురి చేశారని తెలిపారు. ఈ ఘటనపై ఉన్నతాధికారుల సూచనల మేరకు రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని తెలిపారు. వెనిజులా అధ్యక్ష దంపతులను అర్ధరాత్రి అక్రమంగా నిర్బంధించిన అమెరికా అధ్యక్షులు ట్రంప్ దుశ్చర్యను ఖండిస్తూ తిరుపతి జిల్లా వామపక్ష పార్టీలు తిరుపతి పాత మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఈరోజు ఒక దేశ అధ్యక్షుడిని మరొక దేశ అధ్యక్షుడు వచ్చి ఆ దేశ అధ్యక్షుడిని తీసుకెళ్ళి నా విధానాల్ని ఆ దేశంలో అమలు చేయలేదు కాబట్టి దేశ అధ్యక్షుడిని కిడ్నాపులు చేసేటువంటి పరిస్థితికి వచ్చిందంటే ఈవేళ ట్రంప్ వైఖరి ఎలా ఉందో ప్రజలకు అర్థమవుతూ ఉంది. సహజంగా దేశ అధ్యక్షుడు వద్దనుకున్నప్పుడు ఎన్నికల ద్వారాగా ఆ దేశంలో ఉండేటువంటి ప్రజానీకం
ఎన్నికల ద్వారాగా ఓట్లేసి అతన్ని ఓడించి వేరే మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునేటువంటి ఉన్నది. కానీ అక్కడ ఉన్నటువంటి ఆయిల్ కంపెనీలు ఉన్నటువంటి దేశాల్లో అత్యంతమైనటువంటి ఆయిల్ కంపెనీలు అక్కడ ఉన్నాయి కాబట్టి వాటిని మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈవేళ ట్రంప్ అక్కడ ఉన్నటువంటి దేశ అధ్యక్షులను తీసుకెళ్ళి అక్కడ అర్ధరాత్రి పాటు దాడులు చేయడం వామపక్ష పార్టీలుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. గతంలో సద్దాం హుస్సేన్ అదేవిధంగా అరెస్ట్ చేశారు, పనామా అధ్యక్షుని అదేవిధంగా చేశారు, అదేవిధంగా తనకు నచ్చిన వాళ్ళని అనేక మందిని సిఐఏ ఏజెంట్ల ద్వారా చంపించారు. అదేవిధంగా క్యూబా అధ్యక్షుడి పైన 46 సార్లు హత్యాయత్నం ప్రయత్నం చేశారు. వాళ్ళకు కూడా అదే గతి పడుతుందని చెప్పని తెలియజేస్తూ దేశవ్యాప్తంగా ప్రజానీకం అంతా దీన్ని ఖండించాలి. అదే రకంగా ఈ భారత ప్రధాని దీన్ని ఖండించి తీవ్రంగా దీనికి నిలబడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ఆర్ పార్టీ కూడా దీన్ని ఖండించకుండా గమ్మనే నిద్రపోతుంటే ప్రపంచానికి ఏం సంకేతం ఇస్తారని చెప్పేసి నేను అడుగుతున్నాను. మొత్తం 50 మంది ప్రజానీకం వీళ్ళకి నడువు లేకుండా ఉన్నారు. ఈ నడువు లేని వాళ్ళు ఈ 140 కోట్ల ప్రజానీకాన్ని ఏం పరిపాలన చేస్తారని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా. ఈవేళ భారతదేశం ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకునేటువంటి భారతదేశం ప్రజాస్వామ్యాన్ని కాపాడుతానని చెప్పేటువంటి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం వెనిజులా పైన జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉందని కూడా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ప్రతాపరావు, గణప్రతాప్ జాదవ్, మనశంకర వరప్రసాద్ గారు, మూవీ టీం, దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గారపాటి, రచయిత రామజోగయ్య శాస్త్రి, రాజస్థాన్ మంత్రి కృష్ణకుమార్ స్వామివారిని వేర్వేరుగా దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. దర్శన అనంతరం ఆలయం వెలుపల దర్శకుడు అనిల్ రావిపూడి మీడియాతో మాట్లాడుతూ మనశంకర వరప్రసాద్ గారు చిత్ర బృందంతో కలిసి స్వామివారి సేవలో పాల్గొనడం సంతోషంగా ఉందని, ఈ నెల 12న చిత్రం విడుదల కానున్న సందర్భంగా స్వామివారి ఆశీస్సులు తీసుకోవటం ఆనందంగా ఉందని, అలాగే ఈ రోజు సాయంత్రం 4:05 తిరుపతిలో జరగనున్న ట్రయల్ విడుదల చేస్తున్నామని తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. సో జనవరి 12 మనశంకర వరప్రసాద్ గారి సినిమా రిలీజ్ కాబోతుంది. సో నిర్మాత సాహు గారి పట్టుతో టీం అందరం కలిసి ఈరోజు స్వామివారి ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చాం. చాలా సంతోషంగా ఉంది. సో ఇక్కడ నుంచి ఈ తిరుపతిలో ఈవినింగ్ 4 గంటలకి సినిమా ట్రైలర్ లాంచ్ అయిపోతున్నాం. సో ఫస్ట్ టైం మనశంకర ప్రసాద్ సంబంధించిన కంటెంట్ బయటికి ఒక 2.5 minute ట్రైలర్తో వస్తున్నాం. అది మిమ్మల్ని అందరినీ ఎక్సైట్ చేస్తేనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఈసారి జనవరి 12 పోయిన సంక్రాంతికి ఎలా ప్రేక్షకులు వచ్చి ఆ సినిమాని ఎంజాయ్ చేశారో ఈసారి కూడా వచ్చి మా సినిమాని చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం. అది మన స్వామి గారి బ్లెస్సింగ్స్ కోసం వచ్చామండి. మన Jan 12 సినిమా రిలీజ్ అవుతుంది. డెఫినెట్గా అల్లిగా చెప్పినట్టు లాస్ట్ పండగ ఎట్లా సంక్రాంతి వస్తున్న సినిమా జనందరినీ మెప్పించిందో ఈ సినిమా అంతకన్నా మెప్పిస్తుంది. అంతా తప్పకుండా Jan 12 మూవీ చూడండి. థ్యాంక్ యూ. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ తిరుపతి నగర అధ్యక్షులుగా గౌడ పేరు చిట్టుబాబును రెండోసారి నియమించడం సంతోషంగా ఉందని, తనపై నమ్మకం ఉంచి పదవి అప్పగించడం ద్వారా మరింత బాధ్యత పెరిగిందని, నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి వన్నె తెచ్చేలా కృషి చేస్తానని, 2029 ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా చేసేందుకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సైనికుల్లా కృషి చేయాలని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రెండవసారి తిరుపతి అర్బన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా నన్ను నియమించినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, పార్టీ నా పైన ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా నేను పార్టీ తిరుపతిలో అధికారంలోకి తేవడానికి నా వంతు కృషి చేసి పార్టీని వార్డు నుంచి కానీ మరియు నియోజకవర్గ స్థాయిలో కూడా క్రమశిక్షణతో పార్టీని బలోపేతం చేసేదానికి నేను కృషి చేస్తాను. తిరుపతి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని పుష్పయాగాన్ని నిర్వహించినట్లు ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు. తిరుపతి కొత్త వీధిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో లోక కళ్యాణార్థం ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా ఉండాలని గొప్ప సదుద్దేశంతో ఆలయంలో పుష్పయాగాన్ని 30 రకాల పూలు 1000 కేజీలతో అమ్మవారికి పుష్పయాగం చేయటం జరిగిందని తెలిపారు. ప్రతి సంవత్సరం ఎంతో అంగరంగ వైభవంగా అమ్మవారిని అలంకరించి పూజాది కార్యక్రమాలు చేయటం జరుగుతుందని, భక్తులు సైతం పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారని ఆలయ నిర్వాహకులు, కమిటీ సభ్యులు పేర్కొన్నారు. తిరుపతిలో ఉన్న ఆర్యవైశ్యులు అందరూ కూడా చల్లగా ఉండాలని ప్రత్యేకమైన
ఆలోచనతో గత 4 సంవత్సరాలుగా దసరా అయిన తర్వాత చేసే కార్యక్రమం ఈరోజు ఆ మహాతల్లి ఈరోజు మా దగ్గర నుంచి ఈ కార్యక్రమాన్ని చేయించుకుంటుంది. తిరుపతిలో ఉన్న ఆర్యవైశ్యులు అలాగే తిరుపతిలో ఉన్న ప్రజానీకం అందరూ కూడా చల్లంగా ఉండాలని శ్రీ కన్యకాపరమేశ్వర ఆలయ పాలక మండలి ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడ గుళ్ళో చేస్తుంటుంది. ఇట్లా మా పాలక మండలి, మా ప్రెసిడెంట్ గారు, మా ట్రెజరీ గారు, సెక్రటరీ గారు ఈ వారంలో ఈ ధనుర్మాసంలో ఈ 15 రోజులు కష్టపడి తెల్లారితో లేసి 4:30 నుంచి 5 గంటలకి నైవేద్యం పెట్టి దేవుడికి ప్రజలు వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ప్రసాదం 8 గంటల వరకు ప్రసాదం ప్రకారం చేస్తూ ఉంటాము. మళ్ళీ సాయంకాలం ఆర్తులు గిర్తులు ఉంటుంది. ఈ 15 రోజులు ఇట్లే చేస్తూ ఉంటాం 13వ తేదీ వరకు, 13వ తేదీ సాయంకాలం వరకు. మోడలింగ్ రంగంపై ఆసక్తి ఉన్న యువతీ యువకులను ప్రోత్సహించడం ద్వారా అనేక అవకాశాలు మెండుగా ఉన్నాయని వారాహి డెవలప్స్ అధినేత బాబ్జీ రాయల్ కొనియాడారు. తిరుపతి ఓ ప్రైవేట్ హోటల్లో ఫ్యాషన్ జూనియర్స్ లిటిల్ మిస్ అండ్ మిస్టర్ లిటిల్ స్టెప్స్ బిగ్ డ్రీమ్స్ అనే పేరుతో ఫ్యాషన్ కాంపిటీషన్ నిర్వహించారు. ఈ కాంపిటీషన్కు నగరంలోని చిన్నారులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంపిటీషన్ న్యాయ నిర్ణీతలు మాట్లాడుతూ మెట్రో నగరాలకే పరిమితమైన మోడలింగ్ను తిరుపతి లాంటి నగరానికి పరిచయం చేసేందుకు ఇటువంటి కాంపిటీషన్స్ దోహదపడతాయని, ఆసక్తి గల యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. బాల్యం నుండి ఆసక్తి గల రంగంపై మదిలో దాగి ఉన్న నైపుణ్యతను వెలికి తీయడం ద్వారా అనేక ఉపయోగాలు చేకూరుతాయని అన్నారు. కాంపిటీషన్లో చిన్నారుల కళను అబ్బురుపరిచేలా అద్భుతంగా ప్రదర్శించడం జరిగిందని కొనియాడారు. విజేతలను ప్రకటించడంలో తమకు తామే పరిశీలించుకోవాల్సిన పరిస్థితి నెలకొందని, ఇంత అద్భుతంగా చేసేందుకు సహకరించిన చిన్నారుల తల్లిదండ్రులను అభినందించారు. మన తిరుపతిలో ఫర్ ద ఫస్ట్ టైం కిడ్స్ ప్యాజెంట్ అనేది ఫస్ట్ టైం చేస్తున్నాము. సో ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి కిడ్కి మోడల్ అవ్వాలని ఉంటుంది, అలాగే హీరోయిన్ అవ్వాలని ఉంటుంది. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే చిన్నప్పుడు ఎంతోమందికి హీరోయిన్ అవ్వాలని, మోడల్ అవ్వాలని చాలామందికి ఉంటుంది. కానీ అలాంటి వాళ్ళకి ఒక జెన్యూన్ ప్లాట్ఫామ్ అనేది మనకు తెలిసినంత దూరంలో మనకు ఉండేది కాదు అప్పట్లో. సో అలాంటి వాళ్ళ కోసమే మనం ఒక జెన్యూన్ ప్లాట్ఫామ్ను ఫర్ ద ఫస్ట్ టైం తిరుపతికి తీసుకొస్తున్నాం. లిటిల్ స్టెప్స్ బిగ్ డ్రీమ్స్ అనే కాన్సెప్ట్తో చిన్నపిల్లల్ని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళలో ఉన్న కాన్ఫిడెంట్ లెవెల్ని పెంచాలి. సో వాళ్ళు ఇంకేదైనా టాలెంట్ ఉన్నా కూడా షో చేసుకోవడానికి ఒక మంచి అవకాశం. తిరుపతిలో ఇలాంటి కార్యక్రమాలు చాలా చేయాలని, అందరూ కూడా విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలని ఈ కార్యక్రమం పట్టణాలకే కాకుండా ఇలాంటి తిరుపతి భాగ్యనగరానికి ఇలాంటివి ఉన్నాయని తెలియజేయడానికి ఈ ప్రెస్ వాళ్ళకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం. చాలామంది స్పోర్ట్స్లో, చాలామంది ఇట్లా ఎంటర్టైన్మెంట్ ఈ ఫ్యాషన్ షోలో పేరెంట్స్ అంతా కూడా కొద్దిగా పార్టిసిపేట్ చేపిస్తే వాళ్ళ పిల్లలు కొద్దిగా చురుగ్గా తయారవుతారని నేను ఆశిస్తున్నాను. 2026వ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని రెడ్డి బిజినెస్ గ్రూప్స్ ఆధ్వర్యంలో క్యాలెండర్ డైరీని ఘనంగా ఆవిష్కరించారు. తిరుపతి ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన రెడ్డి బిజినెస్ గ్రూప్ కార్యక్రమానికి దక్షిణాది రాష్ట్రాల నుంచి వ్యాపారవేత్తలు, వ్యాపారం చేసేందుకు ఆసక్తి గల వారందరూ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వివిధ రకాలైన వ్యాపారాలకు సంబంధించిన స్టాల్స్ను ఏర్పాటు చేసి వాటిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని, వ్యాపారాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలా అనేటువంటి సందేహాలను నివృత్తి చేసేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ప్రజలందరూ సైతం పెద్ద సంఖ్యలో హాజరు కావటం సంతోషంగా ఉందని అన్నారు. మారుతున్న సాంకేతిక యుగంలో యువత వ్యాపారం వైపు పెద్ద సంఖ్యలో మక్కువ చూపుతున్నారని, బిజినెస్లో రాణించేందుకు వారికున్న సందేహాలు నివృత్తి చేయడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వ్యాపార రంగంలో ఏ విధంగా ముందుకు కొనసాగాలి అన్న సలహాలు, సూచనలు ఇవ్వటం జరిగిందని తెలిపారు. భావిస్తున్నాం. తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈరోజు అందరూ ఓవరాల్గా ఏపీ మొత్తం, తెలంగాణ అండ్ బెంగళూరు, చెన్నై నుంచి చాలామంది ప్రముఖులు బిజినెస్ పీపుల్ వచ్చారు ఈరోజు బిజినెస్ని కొలాబరేట్ చేసుకోవడానికి, డైరీని లాంచ్ చేసుకోవడానికి. సో మేము ఇక్కడ బిజినెస్ చాప్టర్ కూడా లాంచ్ చేశాము. సో మీరందరినీ కలవడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఫుడ్ స్టాల్స్, రిజిస్ట్రేషన్ డెస్క్, ఫుడ్ స్టాల్స్, ఎగ్జిబిషన్ లాగా స్టాల్స్ని ప్రమోట్ చేసుకోవడం, బిజినెస్ని ఒకరికొకరు గివర్స్ టు గెయిన్ లాగా బిజినెస్ని ఇచ్చిపుచ్చుకోవడం ఇక్కడ మెయిన్ ప్రాముఖ్యత. అందుల ఆరాధ్య దైవం లూయిస్ బ్రెయిలీ జన్మదినోత్సవం సందర్భంగా స్థానిక జ్యోతినగర్లోని అందుల శరణాలయంలో లూయిస్ విగ్రహానికి అందులు పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మహానుభావుడు లూయి బర్త్డే సందర్భంగా బీజేపీ తరఫున మన సారోళ్ళు వచ్చి, ఎందుకంటే మనం ఎటు చూడలేకపోయినా ఒక ఇది వాళ్ళు అన్నీ ఉండి వీళ్ళు కూడా
మనతో పాటు సమాజంలో ఉండాలి అనే ఒక ఉద్దేశంతో వచ్చి ఇక్కడికి లూయి ఒక బర్త్డేను సెలబ్రేట్ చేయడం మనకందరికీ శుభదాయం. బ్రెయిలీ జన్మదిన వేడుకల సందర్భంగా 217 లూయి బ్రెయిలీ జన్మదిన వేడుకల సందర్భంగా మన ప్రభాకరణ నాయుడు ఆధ్వర్యంలో మా విగ్రహానికి పాలాభిషేకం చేసి మాలో వెలుగులో నింపినటువంటి మా లూయి బ్రెయిలీ గారు ఈ జన్మదిన వేడుకల్లో మా ప్రభాకరణ నాయుడు అన్న వేడుకల్లో పాల్గొని మమ్మల్ని అందరినీ చక్కగా ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. థ్యాంక్ యూ. విశ్వ చేయూత ద బ్లైండ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో లూయిస్ బ్రెయిలీ 217వ జయంతి వేడుకలను స్థానిక అంబేద్కర్ భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శాప్ చైర్మన్ రవినాయుడు, సతీమణి హిమబిందు ముఖ్య అతిథిగా పాల్గొనగా వివిధ స్వచ్ఛంద సంస్థలు వ్యవస్థాపకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నా పేరు ప్రతాప్, స్కేటింగ్ కోచ్, వరల్డ్ రికార్డ్ స్కేటింగ్ కోచ్. మొన్నే 200 కిలోమీటర్స్ ఒక బ్లైండ్ అబ్బాయి ప్రపంచ రికార్డ్ చేశాడు, 200 కిలోమీటర్ ఎక్కడ ఆగకుండా. దాంట్లో భాగంగా ఈరోజు లూయిస్ బ్రెయిలీ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మంచి కార్యక్రమం అరేంజ్ చేసి ఉన్నారు. ఆ కార్యక్రమం నేను పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఎంతోమంది సాధించే పిల్లలు ముందర కూర్చో ఉన్నారు. వాళ్ళంతా చూస్తూ ఉంటే చాలామంది వాళ్ళకి హెల్ప్ చేయండి, వాళ్ళు చాలా సాధిస్తారు. వాళ్ళకి చిన్న చిన్న లోపాలు, కళ్ళు లేదని ఒక లోపం తప్ప నుంచి బ్రహ్మాండంగా వాళ్ళ స్పోర్ట్స్లో కానీ మిగతా మ్యూజిక్ కానీ డ్యాన్స్లో కానీ చాలా రాణిస్తారు. అందరూ గుర్తించి ఈరోజు లూయిస్ బ్రెయిలీ బర్త్డే సందర్భంగా అందరికీ ఒకే రిక్వెస్ట్, అలాంటి పిల్లల్ని దగ్గర తీసుకొని మనమైతే వాళ్ళకి ట్రైన్ చేశామంటే స్పోర్ట్స్ పరంగా, నేను స్పోర్ట్స్ పర్సన్ కాబట్టి ట్రైన్ చేశామంటే వాళ్ళు జీవితంలో మంచి పొజిషన్కి వస్తారు. ఆ పుణ్యం మనకు కూడా దక్కుతుంది. ఈరోజు ఈ ప్రోగ్రాం అంబేద్కర్ భవన్లో చేశారు, చాలా సంతోషంగా ఉంది. మీడియా పీపుల్స్ కూడా చాలామంది వచ్చారు, వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఇలాంటి పిల్లల్ని ఫోకస్ చేయడం వచ్చేసి చాలా మంచి ఉద్దేశం. ఈరోజు ఈ అబ్బాయి 200 కిలోమీటర్ వరల్డ్ రికార్డ్ చేశారు. ఆ వరల్డ్ రికార్డ్ కళ్ళు లేకపోయినా చేశాడంటే అతనిలో ఉండే కాన్ఫిడెన్స్. అలాగనే చాలామంది ఉన్నారు, అందరూ హెల్ప్ చేయాల్సిందిగా కోరుతున్నాను. తిరుపతి మహతి ఆడిటోరియంలో జనవరి 6వ తేదీ నిర్వహించనున్న ప్రతిభా అవార్డ్స్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు హేమాద్రి యాదవ్ తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు పిలుపునిచ్చారు. విద్యారంగంలో ప్రోత్సహించుటకు ప్రతి ఏటా మా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో కూడా ప్రతిభా అవార్డ్స్ అనే కార్యక్రమం ప్రతి ఏటా నిర్వహిస్తూ ఉంటాము. అందులో భాగంగా మంగళవారం 6వ తేదీన మహతి ఆడిటోరియం నందు ప్రతిభా అవార్డ్స్ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నాము. ఈ యొక్క ప్రతిభా అవార్డ్స్ తిరుపతిలో ఉన్నటువంటి విద్యా సంస్థల్లో చదువుకునేటువంటి ఇంటర్మీడియట్ నుంచి తిరుపతిలో ఉన్నటువంటి పై చదువు చదివే అన్ని విద్యార్థులందరూ కూడా ఎవరైతే ఇందులో ఉత్తమ ప్రదర్శన కనబర్చి ఉత్తీర్ణత సాధించుకుంటారో వాళ్ళందరినీ కూడా ఈ యొక్క ప్రతిభా అవార్డ్స్ ఎంపిక చేసి వారికి మహతి ఆధ్వర్యంలో, మా జేఏసీ ఆధ్వర్యంలో వారికి ఒక ప్రశంసా పత్రం. తిరుపతి ఎంఆర్ఓ ఆఫీస్ నుండి రాస్ బిల్డింగ్ వరకు సిమెంట్ రోడ్ నిర్మాణం చేపడుతున్న కాంట్రాక్టర్ తనను అసభ్యకర పదజాలంతో దూషించారంటూ యూత్ హాస్టల్ మేనేజర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తిరుపతి యూత్ హాస్టల్ మేనేజర్ విశ్రాంత ఆర్మీ ఉద్యోగి అయిన తనను రాస్ బిల్డింగ్ వద్ద సిమెంట్ రోడ్ నిర్మాణం చేపడుతున్న కాంట్రాక్టర్ ఉద్దేశపూర్వకంగానే పరుష పదజాలంతో దూషించడం తనను ఎంతో బాధపెట్టిందని యూత్ హాస్టల్ మేనేజర్ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని తీవ్రంగా ఖండించాలని కోరుతూ విశ్రాంత ఆర్మీ ఉద్యోగులతో కలిసి ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో తనను దూషించిన కాంట్రాక్టర్పై ఫిర్యాదు చేశామని తెలిపారు. ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న కాంట్రాక్టర్ను కఠినంగా శిక్షించాలంటూ మీడియా సాక్షిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, స్థానిక నాయకులను, అధికారులను వేడుకున్నారు. నా పేరు మోహన్ రెడ్డి, ఆర్మీ రిటైర్డ్ ఆఫీసర్. నేను ఇక్కడ తిరుపతిలోని గవర్నమెంట్ యూత్ హాస్టల్ మేనేజర్గా జాబ్ చేస్తున్నాను. గత కొన్ని రోజులుగా ఈ గవర్నమెంట్ యూత్ హాస్టల్కు పక్కన ఉన్నటువంటి సిమెంట్ రోడ్ని వర్క్ చేస్తున్నారు. ఆ సిమెంట్ రోడ్ వర్క్ చేస్తున్నటువంటి దాని దగ్గర టర్మ్స్ కండిషన్స్ని ఎవరికైనా దాన్ని తొక్కకూడదని, క్రాస్ చేయకూడదని చెప్పినటువంటి విధి విధానాలు మేము పాటిస్తూ మా హాస్టల్కి వచ్చేటటువంటి అన్ని సౌకర్యాలు, కొన్ని ఇబ్బందులు కలుగుతున్నామని కానీ సీఎం విజిట్ కోసం కూడా కానీ చాలామంది వచ్చి మన దగ్గర స్టే చేశారు. అలాగే చాలా గవర్నమెంట్ మీటింగ్స్ కూడా చాలామంది వస్తూ ఉంటారు. వాళ్ళకందరికీ ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కానీ మేము వాటిని అధిగమించి వాళ్ళకి మంచి సర్వీస్ చేస్తూ ఉన్నాం. కానీ అక్కడ కాంట్రాక్టర్ చంద్రబాబు అనే అతను నా మీద చాలా అసభ్యకరమైన మాటలతో అసలు వాటిని ఆ మాటలు
మనం ఇక్కడ చెప్పుకోలేము. వాయిస్ రికార్డ్ కారు కూడా కానీ మన సిఐ సార్ కూడా కానీ ఎస్ఐ సార్ కానీ అంతా మనం చూపించాం దాన్ని. ఇటువంటి వార్తలతో నన్ను చాలా విధంగా నన్ను కొట్టే విధంగా ప్రయత్నించాడు యాక్చువల్గా ఈరోజు. అందుకబట్టి నేను మా ఎక్స్-సర్వీస్మెన్ అసోసియేషన్ మా కమిటీ మెంబర్లకు అందరికి చెప్పి అందరూ వాళ్ళ సహకారంతో ఈరోజు ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కి వచ్చి ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మాకు తగిన న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. నమస్తే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వెనిజులాను ఆక్రమించిన అమెరికా, యుఎన్ కౌన్సిల్ అత్యవసర భేటీ. గుండెలు పగిలే దృశ్యం, ఆ గింజలు తిని 200 చిలుకలు మృతి. పోస్టుమార్టం రిపోర్ట్లో షాకింగ్ విషయం. సంక్రాంతి వేళ ఏపీ ప్రజలకు భారీ శుభవార్త. రాష్ట్రంలో అందుబాటులోకి మరో ఎయిర్పోర్ట్, తొలి విమానం ల్యాండ్. తిరుమల హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం. ఒక్కరోజే 5 కోట్ల రూపాయలు, మార్కును దాటడం విశేషం. శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, ఇకపై మీరు ఉన్న దగ్గరకే జలప్రసాదం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మొత్తం మీద ఈ సమావేశం అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక మలుపుగా మారే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు.